హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'దేవరా' సినిమా అర్ధరాత్రి నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన సినిమా కావడం, 'RRR' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో 'దేవరా'పై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా, మరో బాలీవుడ్ నటుడు సాలిఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడుగా నటించిన ఈ సినిమాను వీక్షించడానికి సాధారణ ప్రేక్షకులు కూడా భారీ ఎత్తున థియేటర్లకు తరలివస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే థియేటర్ల వద్ద పండగ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకుల్లో పలువురు ఎక్స్ వేదికగా 'దేవరా' మూవీ ఎలా ఉందనే విషయంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్లో ప్రేక్షకులు పోస్ట్ చేసిన 'దేవరా' రివ్యూల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 'దేవరా' సినిమాను ఇప్పుడే చూశానని, ఇది ఒక సినిమా మాత్రమే కాదని, ఓ పండుగ అని ఓ ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో పోస్ట్ చేశాడు. సినిమాలోని యాక్షన్, డ్రామా, ఎమోషన్, స్టోరీ అద్భుతంగా ఉందని రాసుకొచ్చాడు. సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్లో మంచి సెటప్ చేశారు. ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తుంది. తర్వాత సెకండ్ హాఫ్లోనూ దానిని కొనసాగించారు. సినిమా అయిపోయేసరికి చివరికి మనం కూడా 'దేవరా'లో భాగమైపోతామని కొనియాడాడు. మొత్తంగా ఇది బ్లాక్ బస్టర్ సినిమా అని, సినిమాకు ఏకంగా 4.5 రేటింగ్ కూడా ఇచ్చాడు. మరొక ఎక్స్ యూజర్ ఇలా పోస్ట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెస్, బోట్ ఫైట్ సీన్స్, ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్, యాక్షన్ సీక్వెన్సెస్, అనిరుద్ రవిచంద్ర బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫియర్ సాంగ్, ఆయుధ పూజ సాంగ్, ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ బాగున్నాయని చెప్పుకొచ్చాడు. సెకండ్ హాఫ్ కూడా బాగుందని, ఎంగేజింగ్గా ఉందని, చివరి 30 నిమిషాలు అయితే గూస్ బంప్స్ తెప్పించిందని రాశాడు. క్లైమాక్స్ ట్విస్ట్ అస్సలు ఊహించని విధంగా ఉంటుందని చెప్పాడు. ఓవరాల్గా ఇది బ్లాక్ బస్టర్ సినిమా అని రాసుకొచ్చాడు. అయితే సినిమాలో ఒకే ఒక నెగిటివ్ పాయింట్ ఉందని, విఎఫ్ఎక్స్ అంతగా బాగాలేవని, విజువల్స్ను ఇంకా బాగా చూపించొచ్చు అని అభిప్రాయపడ్డాడు. మరొక ట్విట్టర్ యూజర్ ఇలా రాశాడు. 'దేవరా' సౌత్ ఇండియన్ సినిమాకే కాదు, యావత్ భారతీయ సినిమాకే గేమ్ చేంజర్. ఇది హిందీలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ను కూడా అధిగమించేలా ఉంది. ఫస్ట్ హాఫ్ పూర్తిగా ఉత్కంఠభరితంగా ఉంది. చివరి 20 నిమిషాలు అద్భుతమైన ముగింపుతో ప్రేక్షకులను ఊతలూగించింది. మరొక యూజర్ ఫస్ట్ హాఫ్కు 5కి 5 రేటింగ్ ఇవ్వగా, సెకండ్ హాఫ్కు 5కి 4 రేటింగ్ ఇచ్చాడు. మరొక వ్యక్తి ఇలా రాసుకొచ్చాడు. 'దేవరా' ఫస్ట్ హాఫ్ ఒక మంచి పాసిబుల్ యాక్షన్ డ్రామా. మరొక వ్యక్తి ఇలా రాసుకొచ్చాడు. 'దేవరా' ఫస్ట్ హాఫ్ ఒక మంచి పాసిబుల్ యాక్షన్ డ్రామా, కానీ సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ వరకు స్టోరీని లాగారు. సెకండ్ హాఫ్లో కాస్త లాగ్ అనిపిస్తుంది. డైరెక్టర్ కొరటాల శివలో ఫస్ట్ హాఫ్లో తన రచనలోని సత్తాను చూపించి కథను బాగా సెటప్ చేశాడు. కానీ సెకండ్ హాఫ్ కూడా రేసియర్గా ఉండాల్సింది. ఒక పాయింట్ తర్వాత సినిమా అంతా ఊహించే విధంగానే ఉంటుంది. ఇక సినిమాలో ఎన్టీఆర్ అద్భుతమైన నటనను కనబర్చాడు. సినిమాను అంతా తన భుజాలపై వేసుకొని నడిపించాడు. సంగీతం పరంగా అనిరుద్ సినిమాకు ఆయువు పట్టు. అయితే సినిమాలోని కొన్ని సూపర్ బ్లాక్లు ఉండగా, కొన్ని తక్కువ స్థాయిలో ఉండే బ్లాక్లు కూడా ఉన్నాయి. చివరగా ఒక సంతృప్తికరమైన సినిమాగా ముగుస్తుంది. ఈ సినిమాకు నా రేటింగ్ 5కు 2.75 అని పేర్కొన్నాడు. మరొక యూజర్ ఇలా రాశాడు. ఎన్టీఆర్ ఎంట్రీ, ఆయుధ పూజ సాంగ్, ప్రీ ఇంటర్వెల్ మొత్తంగా ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్. ఇక సెకండ్ హాఫ్లో చివరి 30 నిమిషాలు క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది. ఓవరాల్గా సినిమా సూపర్. ఈ సినిమాకు నేనిస్తున్న రేటింగ్ 3.5/5 అని చెప్పుకొచ్చాడు. మరొకరు ఇలా పోస్ట్ చేశారు. ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్, యావరేజ్ సెకండ్ హాఫ్. తన స్క్రీన్ ప్రజెన్స్తో సినిమాను జూనియర్ ఎన్టీఆర్ కాపాడాడు. ఈ సినిమాతో డైరెక్టర్ కొరటాల శివ కమ్బ్యాక్ ఇచ్చాడు. కానీ క్లైమాక్స్, అండర్ వాటర్ సీక్వెన్సెస్ సింపుల్గా ఉన్నాయి. ఈ సినిమాకు అనిరుద్ బీజిఎం అతిపెద్ద బలం. జాన్వీ కపూర్ లుక్ బాగుంది. ఓవరాల్గా సినిమా బాగుంది. ఈ సినిమాకు నేనిస్తున్న రేటింగ్ 5కు 3. ఇక ఈ ట్విట్టర్లో ఇప్పటివరకు వచ్చిన రివ్యూలను బట్టి చూస్తే 'దేవరా' సినిమాకు మొత్తంగా పాజిటివ్ టాక్ వస్తుంది. 'దేవరా' సినిమాను మీరు కూడా చూసి ఉంటే ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.